చేసుకోవాలన్నది ఇప్పుడు నేను చూపెడతా. ఇగో ఇంత పొడుగు వైర్ తీసుకోవాలి, మనం సరిపోయేంత తీసుకున్నాక ఇగో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ పక్కది ఉంటుంది కదా, ఇగో ఈ వైర్ వచ్చింది ఫస్ట్ వైర్, ఇది ఇగో ఈ వైర్ వచ్చింది చూస్తారు కదా, ఇగో ఈ వైర్లోకి వెళ్ళి తెల్ల వైర్లోకి వెళ్ళి ఇగో దీంట్లోకి వెళ్ళి తీసుకోవాలి మనం వైర్. ఇప్పుడు ఇట్లా తీసుకోవాలి, తీసుకొని దీన్ని ఇప్పుడు మనం కిందికి ఒత్తుకోవాలి. ఇటు ఇట్లా ఇగో కనబడ్డదా, కిందికి ఒత్తుకోవాలి. ఇట్లా ఇట్లా అనుకొని కొంచెం గుంజుకోవాలి పైకి. గుంజుకున్నప్పుడు మనం ఈ పక్క నుంచి మళ్ళీ ఇప్పుడు అల్లుకుంటూ పోవడం. ఎట్లా అంటే ఇది మనం పెట్టినాం కదా వైర్, ఇప్పుడు వైర్ పెట్టిన వైర్ను మలుచుకొని పెట్టిన వైర్నే మలుచుకోవాలి. మలుచుకున్నాక ఈ పక్క వైర్ తీసుకొని ఇక ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక ఇట్లా గుంజుకోవాలి. ఇప్పుడు ఇవి మిగిలిన ఏం చేస్తారు అని అంటారు కదా, ఇవి కట్ చేయద్దు, దీంట్లోనే వస్తాయి. ఇక విసుతా ఇక ఇట్లా అల్లుకుంటా వేయన కొద్దీ ఈ కొసలు అన్నవి ఇక ఇట్లా కడుపులు ఉంటాయి అన్నట్టుగా, ఇట్లనే ఇట్లుంటాయి. ఇక వేయన కొద్దీ అట్లనే ఇక అవే లోపలనే ఉంటాయి. ఇక మనకు ఎక్కడ మనం ప్యాచ్ వర్క్ చేసింది అన్నది ఒక్క కాడ చూస్తే మనకి ఏర్పడదు. ఇక ఇట్లా అల్లుకుంటా వేయన కొద్దీ మనకు ఇవి వైర్లు అన్నది ఇట్లా కడుపులు వస్తాయి అన్నట్టుగా. ఓకే, ఏర్పడతలేదు ఎక్కడ ప్యాచ్ వర్క్ అన్నది మనకు వైర్ ఎక్కడ మార్చిన మన చుట్టూ ఇట్లా ఏర్పడదు. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.